మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఎండకల కింద దాచి మరొకసారి ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అని దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడు అయిన మా తండ్రి, ఆయా జీవం గల మా యేసయ్య, భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త, మీకు స్తోత్రాలు చేస్తున్నాయన తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. మీ కృప, మీ దయ మందలించండి, మీ ఆత్మ అభిషేకం ఇచ్చిన ఆయన తండ్రి, మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. మీరు మహిమ పొందమని వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి సహాయం చేసి కృపతో నింపమని మీ ఆత్మ అభిషేకం తలిపి సహాయం చేసి నిస్సాం నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. నిన్నటి దినాన్న మనం న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం వరకు కూడా మనం ధ్యానం చేసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం దాదాపు న్యాయాధిపతులు పరిపాలించిన కాలం 300 సంవత్సరాలు. న్యాయాధిపతులు వాళ్ళు పరిపాలించిన కాలం. ఆ పరిపాలించిన కాలంలో సంసోను 20 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. కానీ సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా సంసోను దేవుని చిత్తానుసారంగా కానీ దేవుని ఇష్టానుసారంగా చేయలేదు. కానీ సమస్యను జరిగించింది మాత్రం దేవుడు మాత్రం తన ఇష్టానుసారంగా చేశాడు. సంసోను మాత్రం దేవుని ఇష్టానుసారంగా చేయలేదు. అలాగే 20 సంవత్సరాలు మాత్రమే పరిపాలించగలిగాడు. వేసిన చేతిలో పడ్డాడు. అతను కనుగుడ్లు పీకించబడ్డాడు. గానుగ విసురుతూ ఆ జీవితాన్ని అంతా కూడా అయిపోయింది. అయినప్పటికీ కూడా కృప కలిగిన దేవుడు ఆయన లాస్ట్కి చివరిలో ప్రార్థన చేస్తే ప్రార్థన కూడా ఆలకించాడు ఆయన. ఆ తర్వాత 3 అధ్యాయాల పాటు మన 19, 20, 21 అధ్యాయాలు మనం చూసినట్లయితే దేవుడు లేడు, వాళ్ళకి రాజు లేడు. ఆ కాలంలో వారు జీవించారు. ఆ కాలంలో రాజు లేని కాలంలో ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఎవరు ఆజ్ఞానుసారంగా వారికి వారే రాజులు గాను, వారికి వారే దేవుళ్ళు గాను, వారికి వారే ఆలోచన చేసుకొని అక్కడ చేసిన ఒక వెర్రి పని, పిచ్చి పని, ఎవడైనా తప్పు చేసిన వాడిని శిక్షించడం కానీ, తప్పు చేసిన వాడిని వెంటనే ఖండించడం కానీ అక్కడ చేయకుండా వారిని ఇంకా దాచిపెట్టి వారి కోసం పోరాటం చేసి వారి కోసం అన్యాయం చేసిన వాడిని వెనకేసుకొని వచ్చి యుద్ధం చేసి కొన్ని వేల మంది అక్కడ చనిపోయారు. దేవుడు లేని ఆ కాలం. ఆ తర్వాత ఈరోజు మనం రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్టయితే చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు గలగగా యోధా బెత్లెహేములో నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుండ్రి. వారిలో ఒకదాని పేరు ఒర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిలియోను ఇద్దరును చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను. గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడనును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలములో నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడనులను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తమ 2 కోడలను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడలు దయచూపునుగాక. ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. మిమ్మును పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమునుందరా? నా కుమార్తెలారా, తిరిగి వెలుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదాన్ను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో కుమారులను కనినను. వారు పెద్దవారు అగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషుల్లేక ఒంటరి కత్తెలై ఉందురా? నా కుమార్తెలారా, అది కూడదు.
యెహోవా నాకు విరోధి ఆయనో, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెలవలను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుదను, అక్కడినే పాతి పెట్టబడుదును. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన అంతా కూడా మనం చూసినట్టయితే న్యాయాధిపతుల కాలంలోనే వాళ్ళు జరిగిన కొన్ని దినాల్లో అక్కడ కరువు వచ్చినప్పుడు యూదా బెత్లెహేము అంటే రొట్టెలీళ్ళు, ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు, కరువు రాగానే కష్టం రాగానే ఆ ప్రదేశాన్ని విడిచి ప్రాంతాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళారంటే మోయాబు దేశానికి వెళ్ళారు. ఈ మోయాబు దేశము లోతు కుమార్తెల ద్వారా పుట్టిన పిల్లలు వాళ్ళు మోయాబు అమ్మోనీయులు. ఆ మోయాబీలు ఉండే ఆ ప్రదేశంలో వారికి ఒక కట్టడి లేదు, ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు. వాళ్ళు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎలా అయితే నివసించారో అటువంటి విధానంలోనే వారు ఉన్నారు. అటువంటి బిడ్డలుగానే వారు పెరిగారు. అలాంటి సంతానంలోనే వారు ఉన్నారు. చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కనాను దేశానికి అక్కడికి వెళ్తూ ఉండగా, ఆ కనాను దేశానికి వెళ్ళే దారి మధ్యలో బాలాకు రాజు, మోయాబీలకు రాజు, బాలాకు రాజు వచ్చి, అదిగో జనం వస్తుంది, వారిని అడ్డగించమని చెప్పేసి బిలాముని పిలిచి వారిని శపించు అని చెప్పి అడిగాడు. శపించు అని అడిగినప్పుడు ఆయన, నేను దేవుడిని అడిగి నేను శపిస్తాను అని చెప్పేసి బిలాము కూడా అక్కడ దేవుడి దగ్గర అడగడానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. అతడు దేవుడు అన్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన జనం, నువ్వు శపించడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు చెప్పినప్పటికీ కూడా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, దాదాపు 7 సార్లు ప్రయత్నం చేశాడు. 7 సార్లు కూడా దేవుడు అడ్డగించి ఇశ్రాయేలు ప్రజల్ని దీవించాడే కానీ బిలాము చేత దీవించబడ్డారే కానీ శపించబడలేదు. ఎందుకని అంటే అప్పటి వరకు ఆ ఇశ్రాయేలు ప్రజల్లో పాపము గాని దోషము గాని లేదు. వాళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉన్నారు. ఆ ముందున్న జనమంతా కూడా చనిపోయారు. కానీ ఈ ప్రజల దగ్గరికి వచ్చేవాడు మాత్రం అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగానే ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆత్మీయత నింపబడి ఉన్నప్పుడు ఎటువంటి అపాయం కానీ ఎటువంటి ఖడ్గం కానీ ఎవరి దగ్గరికి ఏది రాదు. దేవుని విడిచిపోయినప్పుడు మాత్రమే, దేవుని కాదనుకున్నప్పుడు మాత్రమే కష్టమైన నష్టమైన మన దరికి చేరేది. దేవుని మాట విన్నప్పుడు, దేవుడు వద్దని దూరం అయిపోయినప్పుడు అప్పుడే శత్రువు మన దగ్గరికి వచ్చి వాళ్ళని చేస్తాడు. అదే సమయంలో ఈ బిలాము వెళ్ళి బాలాకు రాజుతో చెప్పాడు కదా, వారిలో ఏ మంత్రము లేదు, వారిలో ఏ పాపము లేదు. మంత్రం లేకుండా, పాపం లేకుండా వారి మీద కీడు రావడం కానీ వారి మీద శాపం రావడం కానీ చాలా కష్టం. కాబట్టి నువ్వు పని చేయి. ఏం చేస్తావు అంటే, మోయాబు స్త్రీలని వాళ్ళకి ఎరగా వేస్తే, వారితో పాపం చేస్తే నువ్వేం చేయవసరం లేదు, దేవుడే వారి చేయి వదిలి పెడతాడు అన్నప్పుడు ఈ మోయాబు రాళ్ళందరూ కూడా చాలా మంది వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో పాపం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు చూస్తే మనం 24,000 మంది చనిపోయారు. అంటే అటువంటి ప్రాంతము మోయాబు ప్రాంతం. ఒక కట్టడి కానీ లేని ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఉన్నారంట. అటువంటి ప్రాంతానికి వెళ్ళి వీరి జీవనం సాగిస్తుండగా లోతు కూడా అలాంటి పరిస్థితి చేశాడు. ఆ రోజు అబ్రహాముతో జీవించేవాడు, అబ్రహాంతో నివసించేవాడు, అబ్రహాంతో కలిసి ఉండేవాడు. ఇద్దరికి కూడా పరివారికి గొడవైనప్పుడు ఆయన కనులెత్తి చూడగానే ఏం కనబడిందంటే, ఆయన కనబడిన ప్రాంతం, కనబడిన ప్రదేశం సొదొమ గొమొర్రా ఏదెను తోటలాగా కనబడింది. అంటే ఏదెను తోటలాగా ఉంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తీరా చూస్తే ఆ ప్రాంతం అంతా భయంకరమైన మనుషులు, అటు వెళ్ళలేక ఇటు రాలేక పుట్టిమిట్టాడుతా గవిని యొద్దనే తన నివాసం కొనసాగిస్తూ ఉన్నాడు. అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే మరలా యూదా బెత్లెహేము నుండి లోతు ఉండే ఆ ప్రదేశానికి, లోతు కుమార్తెలైన మోయాబు దేశానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కరువు వస్తుంది కదా అని అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త చనిపోయాడు. తర్వాత తనకి 2 కుమారులు ఉంటే ఆ 2 కుమారులు మహలోను, కిలియోను, 2 కుమారులు 10 సంవత్సరాల వాళ్ళకి అక్కడ
మోయాబు స్త్రీలనే ఇచ్చి పెళ్లి చేసింది. మోయాబు స్త్రీలనే ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత 10 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఈ 10 సంవత్సరాల తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. నిజంగా అత్తగారు నయోమి ఆ కోడలతో చాలా చనువుగాను, చాలా చక్కగాను ఆ కుటుంబాన్ని బాగా ఏలేదానిలానే ఉంది. అన్ని విషయాల్లో బాగానే ఉంది, అన్ని విషయాల్లో మంచిగానే ఉంది, అన్ని విషయాల్లో చాలా పద్ధతిగానే ఉంది. పద్ధతిగా ఉంది కాబట్టి కోడలు కూడా అలాగే ఉన్నారు, అత్తగారు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా ఇప్పుడు కుమారుడు చనిపోయిన తర్వాత కోడలతో చెప్తుందన్నమాట, అమ్మా అలా కాదు, మీరు వెళ్ళి వేరే పెళ్లి చేసుకోండి, మీ దేశంలోకి వెళ్ళిపోండి, మీ ప్రదేశానికి వెళ్ళండి, నేను మా ఊరు వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళి నేను అక్కడ బ్రతుకుతాను, అక్కడ దేవుడు కరుణించాడని, అక్కడ దేవుడు పంట బాగా ఇస్తాడు నాకు తెలిసింది, నేను అక్కడికి వెళ్ళిపోతానని చెప్పానంటే, అప్పుడు అందులో ఒక ఆమె పేరు ఓర్ఫా, ఒక ఆమె పేరు రూతు. ఓర్ఫా వచ్చి వాళ్ళు చెప్పినదంతా కూడా విని నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఓర్ఫా వెళ్ళిపోయిందంట. ఎలా వెళ్ళిపోయిందంట? వెళ్ళిపోయి తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగిపోయినది. తన జనుల దగ్గరికి తన దేవుని దగ్గరికి తిరిగిపోయింది ఓర్ఫా. దేవుణ్ణి విడిచిపెట్టింది, మనుషుల్ని విడిచిపెట్టింది, అవకాశం వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ రూత్ అలా అనడం లేదు. రూత్ అంటుంది కదా, నన్ను వెళ్ళిపో అని చెప్పి అనొద్దత్తయ్య, నేను నీతో పాటే ఉంటా, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెడతా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ కరువైనా అన్ని కూడా నీతో నేను అనుభవిస్తాను, నీ దగ్గరే నేను ఉంటాను అని చెప్పి వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా రూతు అలాగే అత్తగారితో పాటు ఎక్కడికి వచ్చిందంటే యూదా పట్టణానికి మరలా వచ్చేసింది. యూదాకు వచ్చిన తర్వాత అక్కడ నయోమి అనే మాట, దేవుడు నన్ను బాధ పెట్టాడు, దేవుడు నాకు విరోధయ్యాడు, యెహోవా నాకు విరోధయ్యాడు అని చెప్పేసి యెహోవా ఉండే పట్టణాన్ని విడిచి వచ్చింది ఈమె. కానీ ఏమంటుంది కదా, యెహోవానే నాకు విరోధయ్యాడని చెప్పేసి మాటలు చాలా సులభంగా మాట్లాడేస్తాం. మనం చేసే పనులు మాత్రం కనబడో, మనం చేసే తప్పులు మాత్రం కనబడో, మనుషులుగా వాళ్ళు చేసే ఏ పొరపాటు కూడా వారికి కనబడదు. కానీ దేవుడు చేసిన తప్పులు మాత్రమే, దేవుడేదో చేసినట్టుగా, దేవునికి ఎంత లోబడితే, దేవుడికి ఎంత ఒబీడియంట్గా ఉంటే, దేవునికి ఎంత మన జీవితాన్ని సమర్పించుకుంటే దేవుడు అంత ఆశీర్వదిస్తాడు. దేవుడికి ఎంత దూరం అయిపోతే, వెలుగు దగ్గర ఎంత దూరం అయిపోతే చీకటి మనల్ని ఎలా కంబిద్దో, మనం దేవుని సన్నిధి విడిచి పాపం దగ్గరికి అంత లోకంలోకి వెళ్ళిపోతే పాపం అంతగా కంబిద్ది. అందుకే కంబినప్పుడు ఆ చీకట్లో ఏం జరిగిద్దో మనకు తెలియదు, మనం ఏం మాట్లాడదో కూడా మనకు తెలియదు. అలాంటి మాటలే నయోమి మాట్లాడుతున్న సంఘటన అంతా చూస్తున్నాం. కానీ రూతు అంటుంది కదా, నీ దేవుడే నా దేవుడు, నీ జల్లుడే నా జల్లు, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాడని చెప్పి ఈమెతో పాటు బయలుదేరడానికి సిద్ధమైంది. చూడండి 17వ వచనం, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేరు, అక్కడనే పాతి పెట్టబడదును, మరణము తప్ప మరి ఏదైనానో నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా ఎంత కీడైనను చేయునుగాక. ఎవరు కీడు చేయునుగాక అన్నది? యెహోవా నాకు ఎంత కీడైనా, ఏది నన్ను విడిచిపెడితే యెహోవా నాకు ఎంత, అంటే దేవుని యందు ఎంత భక్తి కలిగి ఉందో, దేవుని యందు ఎంత భయం కలిగి ఉందో, దేవుని యందు భయము భక్తి అనేది ఆ రూతుకి అంత ఉన్న ప్రదేశం మోయాబు దేశం అయినప్పటికీ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న వారు ఎలాంటి వారు అయినప్పటికీ కూడా, మట్టిలో మాణిక్యాల్లాగా ఈ రూతు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగిన దానిలాగానే ఉంది. చూడండి, సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల పద్ధతులు ఉంటాయి, రకరకాల విధానాలు ఉంటాయి. ఇన్ని పద్ధతులు ఉన్నా ఏమున్నా దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఎప్పుడు కూడా ఆయన కృప ఉంటూనే ఉంటుంది. ఆయన కనుదృష్టి ఎప్పుడు ఉంటుంటుంది. ఆ కనుదృష్టి, ఆ కృప ఎప్పుడు ఉండాలంటే దేవుని యందు ఎప్పుడు భయభక్తులు కలిగే ఉండాలి. దేవుడు అందరినీ చూస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని, ప్రతి నరుణ్ణి, ప్రతి మనిషిని చూస్తున్నారు. ఆయన వెతికే వారందరి మీద కూడా ఆయన కనుదృష్టి నిలిపి వాళ్ళకి కృప అనేది ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటాడు. నయోమి దేవుడు నాకెంత కీడైన చేయుడు గాక అంటుంది, కానీ నా జల్లు గురించి కానీ, నా మనుషుల గురించి కానీ, నా పద్ధతులకు ఏమీ ఆలోచించట్లా. దేవుని యందు భయభక్తులు కలిగిన మాట ఆమె మాట్లాడుతూ 18వ వచనంలో, తాను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడుట మానెను. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ద గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనిచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గలదాన్నే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా
యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. వాళ్ళందరూ చూసిన జనులందరూ అనుకుంటున్నారు, ఈమె నయోమి కదా, అబ్బో చాలా రోజులైందే చూసి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అంటుందంట ఆమె, అమ్మా నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి. నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. నేను చేదైన దాన్ని, దేవునికి విరోధమైన దాన్ని. దేవుడు నన్ను ఎడబాశాడు, దేవుడు నా మీద కక్ష కట్టాడు, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, దేవుడు నా మీద విరోధంగా సాక్ష్యం పలికాడు, నేను చేసిన తప్పులేమి లేదే, అన్నీ దేవుడే చేశాడు, నేనే పొరపాటు చేయలేదు. కోడలు అంత చక్కగా చూసుకుంది, భర్త కూడా అంతే చక్కగా ఉండడితే జ్ఞానం కలిగి నడుచుకోవాల్సిన ఈమె ఎక్కడికి పోయిందంట? బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళింది. దేవుని సన్నిధిని విడిచి లోకానికి పోయినట్టుగా, లోకంలోకి వెళ్తే శాంతి ఉండదా, సమాధానం ఉండదా, నెమ్మది ఉండదా, ఆరోగ్యం ఉండదా, భద్రత ఉండదా? భద్రత ఏది ఉండదు. అయినా అక్కడికి వెళ్ళి దేవుడు నాకు కాపుదలు ఇవ్వలేదు అంటాడు. అక్కడికి వెళ్ళి నాకు ఏ సహాయం కూడా చేయలేదని మాట్లాడే మాటలు చాలా దుఃఖకరంగాను, చాలా బాధాకరంగా ఆ మాట్లాడుతూ చెప్తున్న మాట. దేవుడు ఆమెను వెడబాసాడా? ఆమె దేవుని వెడబాసిందా? దేవుని సన్నిధి ఆమె విడిచిపెట్టిందా? దేవుడే ఆమెను విడిచిపెట్టాడా? మాట్లాడే మాటలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు, దేవుడు ఎవ్వరిని వదిలిపెట్టడు. అందరికీ కూడా ఆయన కృప చూపుతూనే ఉంటాడు. చూడండి, రూతు విషయంలో మనం చూసినట్లయితే రూతు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. మోయాబు దేశంలో ఆమె ఉండిపోలా. ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేముకే వచ్చింది. కానీ నయోమి మాత్రం బెత్లెహేమును వదిలి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఎవరు గొప్పవాళ్ళు? నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి వచ్చేసింది. నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నువ్వు చచ్చిపోయిన చోటే నేను చచ్చిపోతాను, నువ్వు పాతిపెట్టబడిన చోటే నేను పాతిపెట్టబడతా అని చెప్పేసి మోయాబు దేశాన్ని ప్రేమించలా, కానీ బెత్లెహేమునే ప్రేమించింది. తన ఇంటి వారిని ప్రేమించలా. ఎవరిని ప్రేమించింది? అత్తగారినే ప్రేమించింది. దేవుని సన్నిధిని ప్రేమించింది. దేవునితో ఉండే సహవాసాన్ని ఆమె ప్రేమించింది. అందుకని రూతుని అంత గొప్పదానిగా దేవుడు చేశాడు. దేవుడు అంత ఉన్నతంగా దేవుడు ఆమెని చేశాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. రేపు మిగతా అధ్యాయాలు చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర స్తోత్రారుడా, మీకు వందనాలు. దయగలవాడు నీవే, కృపగల దేవుడు నీవే, మహోన్నతుడు మహాదేవుడు నీవే తండ్రి. మీకు స్తోత్రం నాయన, నా తండ్రి, నా దేవ, నా ప్రభువా, రాజా రక్షక, మీకు స్తోత్రాలు ఇష్టం. మీ కృప, మీ దయ మా మీద ఉంచండి, మీ ఆత్మ అభిషేకం మా మీద ఉంచండి, మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచిన అన్న యేసయ్య, మీకు స్తోత్రం తెలుసు నాయన. అయా ప్రభావిత కలసంలో మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఇష్టం. మీరే మహిమ పొమ్మని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు.